అందరికీ నమస్కారం అండి. నా పేరు నిమ్మల రామారావు అండి. ఈరోజు మన హోమియో చిట్కాలో భాగంగా పశు వ్యాధులు హోమియో ప్రథమ చికిత్స గురించి తెలుసుకుందాం అండి. మనం ఈరోజు తెలుసుకోవాల్సి ఏంటి అంటే ఈ యొక్క పాడి పశువులు గేదెల్లో కానీ ఆవుల్లో కానీ పొదుగు వ్యాధి వస్తే బెల్లడోన ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం. మామూలుగా ఏమిటి అంటే పశువు ఈనిన తర్వాత గేదె కానీ ఆవు కానీ ఏమిటి అంటే కొన్ని పశువులకి పొదుగు వాపు వస్తుందండి. పొదుగు వాపు ఉంటుందండి, రొమ్ములు వాపులు వస్తాయండి. అదేవిధంగా అక్కడ తాకితే ఆ పశువుకి చాలా తీవ్రమైన నొప్పి వాపు ఉంటుందండి. అయితే ఇక్కడ పొదుగు వ్యాధులు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే లక్షణాలు బట్టి మనం హోమియో ఔషధం ఉపయోగించాలండి. మామూలుగా ఏమిటంటే కొన్ని ఈ యొక్క ఈనటువంటి పాడి పశువులు గేదె కానీ ఆవు కానీ వాటిలో ఏంటంటే రొమ్ములు ఎర్రగా ఉంటాయండి, వాపులు వస్తాయండి. అదేవిధంగా ఏంటంటే పాలు పితికేటప్పుడు ఎర్రటి పాలలో రక్తంలాగా ఎర్రటి చారలు వస్తాయండి, ముట్టుకుంటే చాలా నొప్పిగా ఉంటుందండి. అంతేకాకుండా కొన్ని పశువుల్లో జ్వరము కూడా వస్తుందండి. ఎప్పుడైతే మనకి పశువుకి రొమ్ము గట్టిగా ఉండి ఎర్రగా ఉండి వాపుగా ఉండి యొక్క పాలలో రక్తపు చారలు వస్తున్నాయో ఇటువంటి సందర్భాల్లో మనం ఏమిటంటే బెల్లడోనా అనే హోమియో ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అయితే దీన్ని ఎలా వాడో తెలుసుకుందామండి. ఇటువంటి సందర్భాల్లో బెల్లడోనా మీకు స్థానికంగా హోమియో షాప్ దగ్గర బెల్లడోనా 200 1 గ్రామ్ క్వాంటిటీ పిలిచి అయితే కనుక ఉదయం 10 మాత్రలో సాయంత్రం 10 మాత్రలు పచ్చగడ్డిలో కానీ ఎండుగడ్డిలో కానీ తవుల్లో కానీ దానాలకు అట్టిపండులో కానీ ఈ రకంగా మధ్యలో యొక్క పశువుని పరిశీలిస్తూ ఉండాలండి. వ్యాధి తగ్గేంత వరకు వాడని తగ్గితే మానేవాలండి. అదే కొన్ని ప్రాంతాల్లో ఏమిటంటే మాత్రల బదులుగా ఈ డైల్యూషన్ వాడతారండి. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే బెల్లడోనా 200 1 గ్రామ్ క్వాంటిటీ డైల్యూషన్ అయితే కనుక ఉదయం 5 లేదా 6 చుక్కలు పచ్చగడ్డిలో కానీ తవుల్లో కానీ దానాలో కానీ లేకపోతే నీటిలో కానీ ఈ రకంగా బెల్లడోనా 200 ఉదయం నేను చెప్పిన విధంగా ఒక 5 లేదా 6 చుక్కలు రోజుకి 2 సార్లు అండి. ఈ విధంగా మధ్యలో ఈ యొక్క పశువుని పరిశీలిస్తూ ఉండాలండి. ఈ యొక్క వ్యాధి పొదుగు వ్యాధి తగ్గేంత వరకు వాడని తగ్గిన తర్వాత మానేవారండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ యొక్క లక్షణాల ప్రకారం నేను పైన చెప్పిన లక్షణాల ప్రకారం బెల్లడోనా 200 మాత్రలు తీసుకున్నట్టయితే ఉదయం 10 మాత్రలు సాయంత్రం 10 మాత్రలు నేను చెప్పినట్టుగా ఒకటి చెప్పినట్టు వాడాలండి. లేదా మీరు బెల్లడోనా 200 డైల్యూషన్ తీసుకున్నట్టయితే నేను చెప్పిన విధంగా ఉదయం 5 చుక్కలు సాయంత్రం 5 చుక్కలు రోజుకి 2 సార్లు ఈ యొక్క పశువుకి పొదుగు వ్యాధి తగ్గేంత వరకు కూడా మనం వాడాలండి. తర్వాత దీన్ని మానేవాళ్ళండి. ఈ రకంగా నేను చెప్పిన విధంగా పశువుల్లో ఈ యొక్క పాడి పశువులు పొదుగు వ్యాధి వచ్చిన లక్షణాలు బట్టి బెల్లడోనా అనే హోమియో ఔషధం వాడి చక్కగా నేను చెప్పిన విధంగా వాడి ఈ యొక్క పొదుగు వ్యాధిని మనం నయం చేయవచ్చండి. మరి హోమియో అనేది వైద్యశాస్త్రం అండి సురక్షితమైనదండి, ఖర్చు తక్కువ అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. అంచేత ఏమిటంటే ఈ హోమియో ఔషధం ఎప్పుడూ కూడా ఘాటు వాసన లేని శుభ్ర ప్రదేశం ఉంటే చిన్నపిల్లలు దూరంగా ఉండాలండి. చక్కగా ఈ యొక్క పశువుకి పొదుగు వ్యాధి వచ్చినప్పుడు నేను చెప్పిన విధంగా లక్షణాల ప్రకారం బెల్లడోనా ఉపయోగించి చక్కగా మరి ఈ యొక్క పొదుగు వ్యాధిని మనం నివారణ చేయొచ్చండి. మరి ప్రతి పాడైతే పశుపతులు కూడా నా హోమియో చిట్కాలు అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములండి.